అందరికీ నమస్కారం. 1,00,00,000 రూపాయల అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. మీరు ఎంత కష్టపడినా సరే రూపాయి కూడా మిగలడం లేదా? ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా? కొత్త అప్పులు పుట్టుకొస్తున్నాయా? ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా మీ చేతికి రాకుండా పోతుందా? మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటున్నాయా? ఇలాంటి కష్టాలు కనుక ఉంటే మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉండొచ్చు. మనకు తెలియక చేసే పనుల వల్ల మన ఇంటికి వాస్తు దోషాలు కలుగుతాయి. అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలన్నా, ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉండాలన్నా కొన్ని వాస్తు పరిహారాలను చేయాలని పండితులు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలన్నీ తీరుతాయి. అలాగే పసుపు వత్తులతో 5 గురువారాల పాటు లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని చదివితే చాలు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటే వెంటనే అవన్నీ తొలగిపోవాలనుకునేవారు ప్రతి శనివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో 2 లవంగాలను వేసుకుని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉదయం నిద్ర లేవగానే మీ 2 అరచేతులను మొదటగా కళ్ళకద్దుకొని మీ అరచేతులను చూసుకోవాలి. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే కరము అంటే చెయ్యి, వేళ్ల చివర సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. అరచేతి మధ్యలో విద్యాదేవత అయిన సరస్వతి నివసిస్తుంది. చేతి మొదట అంటే మణికట్టు భాగంలో పవిత్రమైన ఆలోచనలకు శుభములకు శక్తి దేవత అయిన గౌరీ ఉంటుంది. అటువంటి పవిత్రమైన 3 అమ్మలు ఉన్న చేతిని ఉదయమే దర్శిస్తున్నాను. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల 3 అమ్మల అనుగ్రహం లభిస్తుందని, ధన నష్టం జరగకుండా ఉంటుందని నమ్మకం. దేవుళ్ళకి దేవుడు ఆ మహాశివుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 3 సార్లు చదివి నిద్రపోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. పూజలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఒక దీపం విష్ణు భగవానుడికి, మరొక దీపం అమ్మవారికి అంకితం. కాబట్టి 2 దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 వత్తులతో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక 5 వత్తులతో దీపారాధన చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది. మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగించుకోండి. దీన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ ఐశ్వర్య దీపం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమని పండితులు చెబుతూ ఉంటారు. ఇలా ఐశ్వర్య దీపం వెలిగించడం వలన మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంట సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే శుక్రవారం పూజ చేసి మీ ఇంటికి కల్లుప్పును కొని తెచ్చుకోండి. శుక్రవారం రోజున మన ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు నిండుగా ఉంటుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. అలాగే గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం. గుమ్మడికాయ ఇంటి ముందు కడితే డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు అన్నం పెట్టండి. వీలంటే ఆ అన్నంలో నల్ల నువ్వులను కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దీనివలన మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి దేవతలు పితృదేవతల ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో ధనయోగం పెరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ బాత్రూంలో ఉన్న బకెట్ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి. ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి. బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి. గురువారం మరియు శుక్రవారం నాడు ఆడవాళ్ళు తలంటూ స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది.
ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు మొదలవుతాయి. అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. శనివారం పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసి పిండి ప్రమిదల్లో ఇంట్లో దీపారాధన చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా కాసుల వర్షం కురుస్తుంది. మీ మనస్సులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా 2 ఎండు ద్రాక్షలను పెట్టండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతిరోజు మీ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మీ భర్తకు అదృష్టం కలిసొచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. మీ ఇంట ధనాదాయం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఒక కొబ్బరికాయను తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా చూడమని అమ్మవారికి నమస్కారం చేసుకొని పారే నీళ్ళల్లో ఈ కొబ్బరికాయను జారబిడిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక తీరుతుంది. కలలో కూడా ఊహించని డబ్బు మీ ఇంట్లో ఉండాలి అంటే ప్రతి బుధవారం రోజున ఇంట్లో పూజ చేసి పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీ గణపతికి నైవేద్యంగా పెడితే మంచిదని, దీనివలన ధన సమస్యలు తీరుతాయని, ఊహించినంత సంపద మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం సాయంత్రం పూట మీ ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి. మీకు ఎక్కడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే మీ సంపాదనలో స్థిరత్వం వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం ఇరు సంధ్యల్లో పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మీ ఇంటి ముందు హనుమంతుని పటాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు హనుమంతుని పటం ఉంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.